హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి. ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీది కొద్దిసేపు మనము అసలు కూటమి ప్రభుత్వం గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఇప్పుడు వదిలేస్తే ఇప్పుడు మెయిన్గా మాట్లాడుకునేది ఏమైనా ఉంది అంటే అది లడ్డూ వివాదమే. ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా ప్రకాష్ రాజ్ మాత్రం ఆయన ట్వీట్లు ఆపడం లేదు అనుకోవచ్చు. కంటిన్యూస్గా అసలు స్టార్ట్ చేసింది ఒకదాంతోనే అది కంటిన్యూ చేస్తూ అదేంటో అసలు తప్పు చేయకుండా క్షమాపణ చెప్పుకోవడం ఏంటో అలా చెప్పుకుంటూ పోతే ప్రతి చిన్న విషయానికి సంబంధించి ఆయనైతే కంటిన్యూస్గా ట్వీట్స్ చేస్తున్నారు. ఇక 30వ తారీఖున అంటే ఆయన వాళ్ళ రాబోతున్న మరి ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారు ఏంటనేది బిగ్గెస్ట్ క్వశ్చన్గా మారింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదేవిధంగా ప్రకాష్ రాజ్ మధ్యన జరుగుతున్న వార్లో నిజానికి సినీ రంగంలో టాప్ మోస్ట్ వర్సటైల్ క్యారెక్టర్స్ చేశారు. అంటే ఆయన క్యారెక్టర్స్ పేర్లు చెప్పాలన్నా కూడా ఒకటా రెండా ఉన్నాయంటే అలా కాదు, ఎన్నో వందలకి పైగా క్యారెక్టర్స్ చేశారు. ఇక అందరికీ ఒక్కొక్క క్యారెక్టర్ పరంగా ఒక్కొక్క రకంగా ఆయన ఫేమస్గా కూడా మారారు. మరి అంతటి వర్సటైల్ ఆర్ట్ అయిన ప్రకాష్ రాజ్ ఇలా లడ్డూ వివాదానికి సంబంధించి ఇలా స్పందించారు ఏంటి అని అందరూ షాక్ అయ్యే విధంగా ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇక రీసెంట్గానే ఆయన అయితే కూటమి ప్రభుత్వం గురించి అదేవిధంగా జనసేన వాళ్ళు రాకన్నా ముందు ఒక విధంగా వచ్చిన తర్వాత ఒక విధంగా పవన్ కళ్యాణ్ బిహేవ్ చేస్తున్నాడంటూ చెప్పుకొచ్చారు. ఇక దానికి సంబంధించి ఆయన డబుల్ స్టాండర్డ్ మాటలు అని చెప్పేసి అప్పుడు జనాలకి క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే అప్పటిదాకా లడ్డూ వివాదం గురించి మాట్లాడి దాని తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం ఇలా మొత్తంగా అటు కన్ఫ్యూజన్గా ఇటు ఒకసారి ఈ మాట ఇంకోసారి ఆ మాట అనే విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటే అరే ఈయనకి ఏమైంది అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని కూడా అందరూ అనుకుంటారు. అయితే సరే హిందువుల పైన మీకు అంత గౌరవం ఉంది కదా, హిందువులకు ఇలాంటిది అవుతున్నప్పుడు మీరు లడ్డూ వివాదంలో రెస్పాండ్ అయ్యారు కదా, మరి బంగ్లాదేశ్లో హిందువుల పైన అఘాయిత్యాలు వాళ్ళని చంపుతున్నప్పుడు మీరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, దానికి సంబంధించి కూడా సమాధానం చెప్పండి అని రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇక ఇది ప్రజెంట్ సోషల్ మీడియా అంతా వైరల్గా మారింది. ఆయన డబుల్ స్టాండర్డ్ మాటలు మాట్లాడుతున్నారని అందరూ కూడా ప్రకాష్ రాజ్నే తప్పుపడుతూ ఉన్నారు. సో మరి వెయిట్ చేసి చూడాలి అసలు వీళ్ళిద్దరికి సంబంధించిన గొడవ ఏదైతే ఉందో దానికంటూ ఒక ఎండ్ పడుతుందా పడదా, అసలు మరి ఆయన ఎక్కడ స్టార్ట్ చేయాలనుకున్నారు, ఆయన ఏం చెప్పాలనుకున్నారు ఏంటి, ఆయన ఉద్దేశం ఏమిటి అనేది ఒక క్లారిటీ వస్తుందా లేదా అనేది అయితే వెయిట్ చేసి చూద్దాం.